ఫ్యూచర్ తెలంగాణ ప్లానింగ్ లో మన రోల్ ఏంటి, గ్రౌండ్ లో పనిచేస్తున్న ఆదేశాల లాంటి వాళ్ళు మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది ఈరోజు మేజర్ థీమ్. సో ఈ ప్రోగ్రామ్ లో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం గత 12 సంవత్సరాలుగా ఒక కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నది. ఇది ఏ ఒక్క రాజకీయ వేదిక కాదు. ఇదేంటంటే తెలంగాణ నిర్మాణానికి కలెక్టివ్ గా మనం ప్లాట్ఫామ్ ఎట్లా ఏర్పాటు చేయాలి తెలంగాణ డెవలప్మెంట్. సో అలాంటి మీకు వెరీ క్లియర్ ఏంటంటే ఇది ఎటువంటి రాజకీయ వేదిక. దయచేసి మన ఎమోషన్స్ మన పక్కన పెట్టాము, ఎందుకంటే వీల్ ఫోకస్ ఆన్ ద సబ్జెక్ట్. సో ఆ క్రమంలో గత వారం రోజులుగా తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఒక లీడర్షిప్ సిరీస్ అని యుఎస్ లో డాలస్ నుంచి మొదలుపెట్టింది. నేను కూడా డాలస్ లో యాక్చువల్లీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసారు. చాలా మంది రాజకీయ నాయకులు వచ్చినారు, సో తెలంగాణలో పనిచేయలు కూడా వచ్చినారు, ఎందుకంటే మనకు అందరు కావాలి ఈ టైంలో. సో అక్కడి నుంచి మొదలైంది బ్లూమింగ్టన్, మిన్నసోటా, ఈరోజు ఇంకా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సో వీటన్నిటి గోల్ ఏంటి అంటే అగైన్ హౌ వీ వాంట్ టు బిల్డ్ అవర్ ఫ్యూచర్ ఫర్ తెలంగాణ. తెలంగాణ స్టేట్ రాదు అన్న క్వశ్చన్ లేదు, కాబట్టి అందరూ దాని గురించి మర్చిపోవాలి. ఎట్లా వస్తుంది రాదనేది ఏం లేదు, రాకపోతే ఏం చేస్తాం అనేది కూడా కనీసం ఈరోజు చెప్పాలి. సో ఆ ప్రశ్న లేదు, బట్ ఒక సందేహం ఉంది. సో గైడ్ లైన్స్ ఏంటి ఈరోజు ప్రోగ్రామ్ అంటే, మీకు కొద్దిసేపట్లో క్వశ్చన్స్ రాస్తాను, స్లిప్స్ ఇస్తాను. సో మీరు అవి తీసుకొని ఇక్కడ క్వశ్చన్స్ రాయండి. రాస్తే మీరు కన్సాలిడేట్ చేసి హరీష్ ఇస్తాం. ఇంకోటి కోదండరామ్ గారు వచ్చేది కొంచెం స్కెడ్యూల్ చేంజ్ అయ్యేవారు రాలేదు, బట్ ఈస్ గోయింగ్ టు టాక్ వాస్ ఓవర్ ద ఫోన్. ఫ్లైట్ స్కెడ్యూల్ డిలే అయింది, రావట్లేదు ఎందుకంటే వాళ్ళు కూడా చాలా బిజీ స్కెడ్యూల్ ఉన్నది. సో అది సో ఈ విల్ అడ్రస్ ఓవర్ ద ఫోన్. సెకండ్ థింగ్ ఏంటి అంటే, కొద్దిమంది లోకల్ తెలంగాణ ఇక్కడ చాలా మంది తెలంగాణ సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే తెలంగాణ ఉద్యమాలు సపోర్ట్ చేయడం కావచ్చు, చాలా మంది పిలవగానే ఈరోజు విద్యా వచ్చినాయి. సో మన వాళ్ళు ఒకరు ఇద్దరు ఈరోజు మాట్లాడతారు. సో దాని తర్వాత శ్రీరామ్ ఎదిరే తెలంగాణ ఫ్యూచర్లో నదుల అనుసంధానం ఎట్లా జరగాలి, వాటర్ను మనం ఎట్లా యూటిలైజ్ చేసుకుంటే తెలంగాణ జిల్లా సస్యశ్యామలం అయితే దాని మీద వాటి ఒక చిన్న ప్రెజెంటేషన్ ఉంటుంది. యాక్చువల్ ఆంధ్రవే ఉన్నది ఎయిర్పోర్ట్ వచ్చాను. సో ఈ షుడ్ బి ఇయర్ ఇన్ ఎనీ ఈవెంట్. సో అది ఈరోజు ప్రోగ్రామ్ స్కెడ్యూల్. సో మనం ఈరోజు బిఫోర్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు తెలంగాణ ఉద్యమంలో 69 నుంచి మొదలు పెడితే 12 వరకు ఎంతో మంది తమ ప్రాణాలు అర్పించారు. సో మనందరి మీద ప్రాణాలు అర్పిస్తే తెలంగాణ రాదు అందరూ తెలుసు. బట్ ఏదంటే తెలంగాణ కావాలి అనే ఒక్క కోరికతో మా ప్రాణాన్ని కూడా మేము లెక్క చేయకుండా అర్పిస్తాము అని ప్రాణాన్ని ఇచ్చిన అమరవీరులను మనం ఎప్పటికీ మర్చిపోతానికి లేదు. సో వారి త్యాగానికి గుర్తుగా వారు చేసినటువంటి త్యాగానికి మనం ఈరోజు ఒక నిమిషం సంతాపం తెలియజేసి జై తెలంగాణ. అయితే తెలంగాణ ఫ్యూచర్ లో మన పాత్ర ఏంటి? సో తెలంగాణ సంబంధించిన చాలా మంది ఇక్కడ చెప్పిన విద్యావంతులు ఉన్నారు, మేధావులు ఉన్నారు. సో వాళ్ళు కొద్దిమంది వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనకు షేర్ చేస్తారు. సో అందులో భాగంగానే మొదట I will invite Praveen Kesireddy to say a few words about Telangana future. Karnara. To the businesses in Detroit, I know few people who are already here. Basically, Telangana people who hold lot of companies in and around Detroit. Jai Telangana! Jai Telangana!
important topic, mostly about the businesses in Detroit and around. Basically, I would concentrate Michigan employers and the businesses held by Telanganites in the state of Michigan. And I know few companies which are into IT business, and few of them are running into hotel industry, and few others have insurance, different kinds of businesses in this town. Okay, so basically I would be telling Mr. Harish Rao today what kind of businesses we are into, and also about regular US citizens, permanent residents, and people who are non-immigrant guys who are already here. What kind of things are running in their mind? Basically about their investment patterns. Already many people have invested in housing, plots, businesses, lot of different kinds of investment. So these are the important topics I would cover in my discussion. Basically, the businesses have already put in lot of money into the Telangana region. They have opened up their BPO offices with this new Telangana state. What would change for these businesses and especially the investors? Because I find lot of neutral guys in and around Detroit, Michigan, basically Midwest in fact, who have concerns about all their investments. But definitely, I think today's speech would clear most of those thoughts about the businesses and also about the personal investment of many people. Okay, so this would be our main question to Mr. Harish Rao in today's discussion, that how would you protect their interests if there is a new state of Telangana. Okay, so he would cover on all those aspects. And I would name few companies who are already sitting in the group. One is Eureka Technologies, the other one is Kasi Kotta, Broadgate Inc. And few companies I may miss. If you could write down the name of the companies, they will again repeat those. And few restaurants which are held by Telangana. One is Ashoka, which is sponsoring the food, and Mirchi held by Sunil Bharat Maladi. And myself, I hold Delight Consulting Services. And I see Venkatramana and Ravi. These people also have a company in Farmington Hills. So these are all different companies whom I know. And one more name, Sridhar Bandaro. Basically, I don't see him in the crowd. So on behalf of these guys, I just wanted to convey the message to Mr. Harish Rao that there is lot of Telangana business guys who are already involved in this Telangana movement in Detroit. Especially we are working very actively towards this program, and definitely with his presence in town, we get definitely a new look to our organization. And Detroit Telangana community already has 20 volunteers who are working very hard, and all their names will be called upon by Ashok or few speakers who will be coming onto the stage. And Harish Rao Garu, for Detroit Telangana community, especially the business community, our main question in your speech would be how the businesses would be protected and also the individual investments once Telangana. Definitely it is imminent on December 31st. Okay, so once we get that, what is the steps basically? If TRS is in power or Congress is in power or JSE, whoever is controlling these aspects, what are the ideas behind this? How are they protected? Their security. Today's speech should change all these neutral guys who don't even know what it is. You have to clear their thoughts today. Thank you. I end my speech. Thank you. Thanks guys. Jai Telangana.